నూనెలు, కూరగాయలు, కాస్మెటిక్స్ ధరలు తరచూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈసారి విచిత్రంగా వంట నూనెల కంటే పప్పుల రేట్లు గరిష్ట స్థాయికి పెరగడం ఆందోళనకరంగా మారింది. మార్చి నెలలోని రేట్లతో పోల్చితే ప్రస్తుతం వివిధ రకాల పప్పుల ధర 30 రూపాయలకు పైగా పెరిగింది. వాస్తవంగా ప్రతి కుటుంబంలో కూరగాయలతో సమానంగా పప్పులను వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో పప్పు కూరను తగ్గించి కూరగాయలపై దృష్టి సారిస్తున్నారు. పప్పు కూరలు కావాలని పిల్లలు మారం చేస్తున్నప్పటికీ సర్ది చెబుతూ కూరగాయలతో భోజనం అందిస్తున్నారు. కందిపప్పును నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్ పప్పులతో పోల్చితే విదేశీ సరుకు రేటు తక్కువగా ఉండడంతో 2 నుంచి 3% లాభం చూసుకుని అమ్మకాలు చేపడుతుంటామని పేర్కొంటుంటారు. 2 నెలలుగా ఆస్ట్రేలియా నుంచి కందిపప్పు దిగుమతి బాగా తగ్గడంతో మహారాష్ట్ర, లాతూర్ నుంచి వచ్చే పప్పులకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులు కిలోకు 10 రూపాయల చొప్పున పెంచి అమ్ముతుండగా రీటైల్ మార్కెట్లో కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా పెంచి దండుకుంటున్నారు. నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదనంగా 40 రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. కాగా కందిపప్పుతో పాటు మినపప్పు, శనగపప్పు, చింతపండు ధరలు పెరగడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ